This sermon, The Breach Between the Seven Church Ages and the Seven Seals, by our precious brother William Marion Branham, was delivered on Sunday evening, March 17, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు స్తుతి మహిమ ప్రభావములు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని యొక్క ప్రవక్తేను మన ప్రియ సహోదరుని విలియం మ్యారియన్ బ్రహాం గారు 1963 సంవత్సరం మార్చి మాసం 17వ తేదీ సాయంకాల వేళలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్ పట్టణంలోనున్న బ్రహాం టాబర్నకల్లో ప్రసంగించిండిరి. దాన్ని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు 7 సంఘ కాలములకు మరియు 7 ముద్దలకు మధ్యనున్న ఎడము. ద బ్రిడ్జ్ బిట్వీన్ ద 7 church ages and the 7 seals. Good evening, friends. It's a great privilege to be back here in the house of the Lord tonight in the service and still living on the manna from this morning that our souls were so greatly blessed by His great presence. And now tonight we have starting on the subject of the breach between the 7 church ages and the 7 seals. స్నేహితులారా, సాయంకాల వేళ శుభములు. ఈ రాత్రి ఈ యొక్క పరిచర్యలో తిరిగి ప్రభు గృహములో ఉండుట గొప్ప ధన్యత. మరియు ఈ ఉదయం మన్నా ద్వారా ఇంకనూ జీవించుచు ఆయన గంభీరమైన సన్నిధిని బట్టి మన ఆత్మలు ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఇప్పుడు ఈ రాత్రి 7 సంఘ కాలములు మరియు 7 ముద్రలకు మధ్యనున్న ఎడము అను అంశంను గూర్చి ప్రారంభించనన్నాము. And I was just speaking this afternoon to a friend, and maybe the Lord willing sometime this summer, if He doesn't take me home or I get to come back, don't go overseas or something, I would like to strike again at the 7 last trumpets. See? ఈ మధ్యాహ్నం నేను ఒక స్నేహితునితో మాట్లాడుతున్నాను. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఈ వేసవిలో ఒక సమయంలో ఆయన గృహానికి నన్ను తీసుకుని వెళ్ళని ఎడలా, లేక విదేశాలకు వెళ్ళని ఎడలా, లేక తిరిగి రావలసి ఉన్నది, తిరిగి కడవరి 7 బూరలు తాకాలని అనుకుంటున్నాను. చూశారా? All bridges together, and then there's the 7 last plagues, and it all blends right together, as we'll see as we go along. ఇదంతా సమ్మిళితమై ఉన్నది. తర్వాత కడవరి 7 తెగుళ్లు ఇందులో ఉన్నవి. మనము ముందుకు సాగుతూ చూచే కొలది ఇదంతయు ఒకదానితో ఒకటి జతపరచబడుతున్నవి. So tonight, we're kind of getting quietened. Maybe just a little lengthy tonight, but even as soon as I get back here, now all the preaching I'd done in Phoenix, I never one time even got hoarse. See, that's right. And oh my, how hard I preached. కాబట్టి రాత్రి మనం ఒక విధంగా నిశ్శబ్దంగా ఉండగా, బహుశా నేను ఈ రాత్రి కొంచెం ఎక్కువసేపు ఉంటాను. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఫీనిక్స్లో నేను చేసిన బోధంతట్లో నాకు ఒక్కసారి కూడా గొంతుగా బొంగరపోలేదు. చూశారా? అవును. ఓహో, ఎంత కఠినంగా నేను బోధించాను. And I believe it was 27 services without getting hoarse. But it's a climate here. You see, it's just bad right here. Just a valley. It's just a bad condition back here. And healthy, you know what I mean? It's bad. And any preacher has a bad throat to begin with. ఇటువంటి గొంతు బొంగరపోవుట లేకుండా 27 కుటాల్లో అనుకుంటాను. అయితే ఇక్కడ వాతావరణం చూడండి. ఇక్కడ చెడ్డగా ఉన్నది. కేవలం లోయ. ఇక్కడ ఆరోగ్య విషయంలో చెడ్డ పరిస్థితి. నా భావమేదో తెలుసా? అది చెడ్డగానున్నది. ప్రసంగించు ఏ ప్రసంగికునికైనను గొంతు పాడవును. A doctor friend of mine looked into my throat one time to see what was wrong, said nothing. Said you just got calluses on your vocal cords there, said that's from preaching. ఒక్కసారి నా యొక్క డాక్టర్ స్నేహితుడు నా గొంతులో లోపము ఏమున్నదా అని చూశాడు.
చెప్పాడు. ఏమీ లేదు అన్నాడు. అక్కడ నీ స్వరపేటికలో కాయలు కాచినవి అన్నాడు. అది బోధించుట ద్వారా వచ్చినది అని చెప్పాడు. Well, I kind of like that, you know. That made me feel better as long as it could be applied to preaching. You see, it would be all right for the kingdom of God. సరే, అలాంటిది నేను ఇష్టపడతాను. మీకు తెలుసా, బోధకు అది అనుబంధం కలిగినంత వరకు నన్నది ఉత్సాహపూర్తిగా చేస్తుంది. చూశారా, దేవుని రాజ్యం నిమిత్తము అది మంచిదే. Now, we might not be able to bear in our body the mark of Jesus Christ like Paul did from being beat, but we might bear our mark from preaching and giving our voice against the things that's wrong. So, we're thankful that we don't have to be beat anymore, especially up to this time. దెబ్బల కొట్టుట వలన పౌలుకు కలిగినట్లుగా యేసుక్రీస్తు యొక్క గురుతు మన శరీరమందు మనం కలిగి ఉండలేకపోవచ్చును. అయితే బోధించుట ద్వారాను, తప్పుడు విషయాలకు వ్యతిరేకంగా మన స్వరాన్ని వినియోగించడం ద్వారాను మన గురుతును మనము భరించవచ్చు. కాబట్టి ప్రత్యేకించి ఈ సమయం వరకు ఎలాంటి దెబ్బలు మనకు లేనందుకు మనం కృతజ్ఞులము. We are. How many in here has read what time is it serves, or has heard it? You know, what time is it serves? That's bothered me quite a bit. If you haven't, I wish some way if you could get to hear it or some way. అయ్యలారా, అదెంత సమయము, ఎంతమంది అది చదివి ఉన్నారు లేక విని ఉన్నారు? అయ్యలారా, అదెంత సమయము, అది నన్ను కొంత ఇబ్బంది కలుగు చేసినది. మీరు దాన్ని కలిగి ఉండని ఎడలా మీరది ఏదో విధంగా పొందుకోండి. మీరు దానిని వినగలిగితే లేక ఏదో విధంగా. Kind of bothered me. I just wanted to drop this before starting the service. About a week or 10 days ago, I was so disturbed. I just didn't. I wouldn't take services or anything because I didn't know it. It seemed like it could be something that was bad, and I didn't know just what it was. ఒక విధంగా నన్ను బాధించినది. కూటము ఆరంభించక ముందు దీన్ని నేను చెప్పగోర్చున్నాను. 1 వారము లేక 10 రోజులు నేనెంతో ఇబ్బంది పడ్డాను. కూటములు లేక ఇంకొకటి నేను జరిగించలేకపోయాను. ఎందుకనగా నాకది తెలియలేదు. అదొక చెడదానిగా ఉన్నట్లు అది అగుపించినది, మరియు అది ఏమైంది నాకు తెలియలేదు. So one early morning I got up to go up in the Sabina Canyon, which from the house is only about 30 minutes drive to the, or 40 to the head of the Sabina Canyon. And then there's a road that runs 30 miles up into the mountain. ఒక ప్రాతకాల వేళ నేను లేచి సాబినో లోయ కనుమలోకి వెళ్ళగోరాను. అది ఇంటి యొద్ద నుండి సాబినో లోయ కనుమ శిఖరానికి సుమారు 30 లేక 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది. తరువాత పర్వతం పైకి వెళ్ళుటకు 30 మైళ్ళ రహదారి ఉన్నది. Strange country. Up there, I can be here on the desert where it's 80 and 90 right now, and in 30 minutes be an 8 foot of snow, see, on top of the mountain. We was at Phoenix just recently, where it was 20-something, 28 degrees. వింతైన ప్రదేశం అక్కడ పైన. ఇక్కడి ఎడారిలో నేనుండగలను. శీతోష్ణ స్థితి 80 లేక 90 డిగ్రీలు ఉండును. ప్రయాణించి వెళ్ళుచోట కొండ శిఖరాన 8 అడుగుల లోతున మంచు పడును. ఈ మధ్యనే మేము ఫీనిక్స్ లో ఉన్నాం. అక్కడ 28 డిగ్రీలు. They had the swimming pool heated, people swimming, and about 40 minutes drive from there was 40 below zero at Flagstaff. See? That's the difference from the up currents and the desert. And very healthy for asthmatics and so forth. వారక్కడ ఈత కొలనులు వేడి చేసి ఈత కొడతారు. అక్కడ నుండి 40 నిమిషాల ప్రయాణం. అక్కడ ఫ్లాగ్స్టాప్ లో 0కు దిగువగా 40. చూశారా, అదే ఎత్తైన ప్రదేశములకు ఎడారులకు మధ్య వ్యత్యాసం. ఉబ్బస రోగులకు మరియు అలాంటి వారికి చాలా ఆరోగ్యకరమైనది అది. But now I went up in the canyon and I climbed way as high as I could go, and I asked the Lord while sitting up in there what all this meant,
and so forth. I was kind of bothered and didn't know just what to do. And so while I was praying, a strange thing happened. అయితే లోయ కనుమ పైకి నేను ఎక్కి వెళ్ళాను. నేను ఎక్కగలిగినంత నేను వెళ్ళాను. పైన అక్కడ నేను కూర్చుని ఉండి దీని అర్థమేంటో మరియు అదంతా ప్రభువును నేను అడిగాను. ఒక విధంగా నేను కలవరపడ్డాను. ఏమి చేయాలో తెలియలేదు. మరియు నేను ప్రార్థిస్తుండగా వింతైన విషయం ఒకటి జరిగినది. I want to be honest. Now, I could have fallen to sleep. It could have been like a trance, or it could have been a vision. I'm more or less inclined to believe that it was a vision. నేను యథార్థవంతునిగా ఉండగోరుచున్నాను. నేను నిద్రపోయి ఉండగలను. అది ఒక విధంగా పరవశునైనట్లుగా చేస్తుంది. లేక అదొక దర్శనం వల్లే ఉన్నది. అదొక దర్శనమని నమ్ముటకు మరింతగానో కొంతగానో నేను ఇష్టత చూపుతున్నాను. That I had my hands out saying, Lord, what does this blast mean? And what does these 7 angels in a constellation of the pyramid picking me up from off the ground and turning eastward, what does it mean? అదేదనగా నా చేతులు చాపాను. అడిగాను, ప్రభువా, ఈ ప్రియుడు యొక్క అర్థమేంటి? పిరమిడ్ సముదాయముగా వచ్చి భూమి మీద నుండి నన్ను లేపి తూర్పు వైపునకు నన్ను త్రిప్పిన ఈ 7 దూతల అర్థమేంటి? దాని అర్థమేంటి? I was standing there in prayer and something happened, and now something fell in my hand. Now I know if you don't understand spiritual things it may seem very strange, but something struck in my hand, and when I looked it was a sword. ప్రార్థనలో నేనెక్కడ నిలబడి ఉన్నాను. ఒకటి జరిగినది. నా చేతిలో ఏదో పడినది. ఆత్మ సంబంధమైన విషయాలు మీరు అర్థం చేసుకోకపోతే అది మీకు చాలా వింతగా ఉంటుందని నాకు తెలుసు. అయితే ఒకటి నా చేతిలో పడినది. నేను చూడగా అది ఒక ఖడ్గం. And the handle was made of pearl, the prettiest pearl I ever seen. And the guard, where I guess it's to keep your hands from being lanced, while the people were dueling, was gold. పిడి ముత్యముతో చేయబడినది. నేనెన్నడూ చూడనటువంటి సుందరమైన ముత్యము. వర బంగారముతో చేయబడినది. యుద్ధము చేయనప్పుడు బొబ్బలెక్కకుండా కాపాటుకు అది. మీకు తెలుసా? And the saber's blade wasn't too long, but it was just razor sharp, and it was glistening silver. And it was the prettiest thing I ever seen. It just fit my hand exactly. And I was holding it, I said, isn't that pretty? కత్తి అంత పొడవుగా లేదు. అయితే కత్తి చాలా పదునుగా ఉన్నది. అది మెరయుచున్న వెండితో చేయబడినది. అది నేనెన్నడూ చూడనటువంటి అందమైన వస్తువు. అది ఖచ్చితంగా నా చేతికి సరిపోయినది. మరియు నేను దాన్ని పట్టుకుని ఉన్నాను. నేననుకున్నాను, అది అందంగా లేదా అని. I looked at it and I thought, but I'm always afraid of a sword. I was kind of glad that I lived out of the days that they used them, because I'm afraid of a knife. And so I thought, what would I do with that? And while holding it in my hand, a voice from somewhere said, that is the king's sword. And then it left me. నేను దానివైపు చూశాను. నేననుకున్నాను, అయితే మీకు తెలుసా, నేను ఎల్లప్పుడూ ఖడ్గమంటే భయపడతాను. వారు వాటిని వాడు దినాలకు నేను జీవిస్తున్నందుకు నేను ఒక విధంగా ఆనందంగా ఉన్నాను. ఎందుకనగా కత్తి అంటే నేను భయపడతాను. కనుక నేను అనుకున్నాను, దానితో నేనేమి చేయాలి? నా చేతిలో నేను పట్టుకొని ఉండగా ఒక చోట నుండి ఒక స్వరము చెప్పినది, అది రాజు యొక్క ఖడ్గము. తర్వాత అది నన్ను విడిచిపోయినది. Well, I wondered what it meant. That is the king's sword. And I thought if it would have said a king's sword, it might have been that I would have understood it, but it said the king's sword. సరే, దాని భావమేమై ఉంటుంది అని నేను ఆశ్చర్యపోయాను.
అది రాజు యొక్క ఖడ్గము. నేననుకున్నాను, ఒక రాజు యొక్క ఖడ్గము అని అది చెప్పబడినట్లయితే దాన్ని నేను అర్థం చేసుకునేవాడను. అయితే అది చెప్పినది రాజు ఖడ్గము అని. So, I may not have this right, but I thought there's only one, the King, that's God. And His sword is this, sharper than a two-edged sword, see? And He abide me in my words, see? అయితే ఇది సరికాకపోవచ్చు. అయితే నేననుకున్నాను, రాజు ఒకరే ఒకడున్నాడు, ఆయన దేవుడు, ఆయన ఖడ్గము ఇది రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉన్నది. అవును, మీరు నాయందు నిలచిండుడి మరియు నా మాటలు. చూశారా? And I thought in dueling, you see, and as I don't understand one word of it, but one principle of dueling, but the best of my understanding, the knife striking across, and then finally the swords, if they lock the enemy and you lock the swords like this, then it takes the strength of the man dueling. నేను ఆలోచించేశాను, యుద్ధములు చేయుట కూర్చి. చూశారా? దాని గురించి ఒక్క మాట నాకు అర్థం తెలియదు, లేక ద్వంద్వ యుద్ధము చేయుట యొక్క ఒక్క నియమము నాకు తెలియదు. అయితే నాకు అర్థమైంది, మొదలు ఖడ్గములు ఒకరిపై ఒకరు మీదికి దూచుకుంటారు, తరువాత ఖడ్గములు వారు బేగం వేసినట్లయితే శత్రువు నీవు ఖడ్గము బేగం వేస్తారు. ఏ విధంగా తరువాత యుద్ధ పోరాటములో మనిషిని శక్తి అవసరమై ఉంటుంది. Because, see, His sword will be pointed to my heart and mine to His, but they're locked as our knives striking each other, and then they strike, and then the swords come together. And the one that can shove the other one down, the sword straight to the heart. ఎందుకంటే చూడండి, అతని ఖడ్గం నా గుండెపై పెట్టబడి ఉంటుంది, అది అతనిపై ఉంటుంది, అయితే అవి చిక్కబడి ఉంటవి. మా యొక్క కత్తులు లేక ఖడ్గములు ఒకటితో ఒకటి తాకినట్లుగా తర్వాత అవి తాకుతవి, మరియు అటు తర్వాత ఖడ్గములు ఏకమవుతవి, ఒకటి మరొక దానిని జడిపింపవేస్తవి. ఖడ్గము నేరుగా గుండెపై పెట్టబడుతుంది. So it takes, even though the sword be the word, it takes the hand of strong faith to hold it there, to bring it to the heart of the enemy. ఖడ్గము వాక్యమైనప్పటికీ దానిని అక్కడ పెట్టడానికి, శత్రు యొక్క గుండెపైన పెట్టుటకు బలమైన విశ్వాసముకు హస్తం కావలేను. Now, not knowing these things, but just all that I have received of Him that I can tell, I've told you. So that, I believe wasn't it our Lord said all that He had received of the Father that He had told and would help nothing, and so we want to do those things just as they come. ఈ విషయాలన్నీ తెలియకయే, అయితే నాకున్నవన్నీ ఆయన యొద్ద నుండి పొందుకున్నాను. నేను చెప్పగలిగినవన్నీ, నేను చెప్పినవన్నీ. మీకు తెలుసా, ఆయన పొందుకున్నవన్నీ తండ్రి వలనే పొందియున్నాడని మన ప్రభు చెప్పలేదా? ఆయన చెప్పినవన్నీ ఏదీ దాచలేదు. కాబట్టి అవి వచ్చినట్లుగానే మేము చెప్పగలుగుతాము. Now, if you'll be real wise and pray, I'm sure you'll understand something pretty soon. Now, something that I hope is revealed. మీరు నిజంగా తెలివిగలమైన వారైతే ప్రార్థించండి. చాలా త్వరగా ఒకటి మీరు అర్థం చేసుకోగలరు, ఒకటి బయలుపరచబడని నేను నిరీక్షిస్తున్నాను. Now, in this book, let's all turn now to the 5th chapter of the book, which is called the Revelation of Jesus Christ. ఇప్పుడు ఈ పుస్తకములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అను పిలువబడు పుస్తకం యొక్క 5వ అధ్యాయమును మనమంతా తిప్పుదాము. Now, tomorrow night is the first seal, which the first 4 seals are opened by 4 horse riders, one on each seal that strikes the earth. And then perhaps it will not be long until after we pass about Monday, Tuesday, Wednesday, about Thursday. రేపు రాత్రికి మొదటి ముద్ర
మొదటి 4 ముద్రలు 4 స్వారీ చేయుచున్న వారి ద్వారా విప్పబడెను. ఒక్కొక్క ముద్రయు భూమిని తాకెను. బహుశా అవి ఎక్కువసేపు ఉండవు. మనము వీటిని దాటు వరకు సోమవారం, మంగళవారం, బుధవారం, సుమారు గురువారం వరకు. And I suppose on the 6th and 5th, 6th and 7th seal will probably be very lengthy. So maybe it'll give you a little time to catch up a little rest. తర్వాత నేను ఊహిస్తున్నాను 6వది మరియు 5వది, 6వది మరియు 7వ ముద్ర బహుశా చాలా పెద్దవి. కాబట్టి బహుశా కొద్ది విశ్రాంతి తీసుకుంటానికి కొద్ది సమయం దొరుకును. We aim to start the services here, I believe, at 7 in the weeknights, and I'm to be on the platform at 7:30 exactly, and then that might let us out by midnight. వారంలోని రాత్రుల్లో ఇక్కడ కూటములు 7కు ప్రారంభించాలని మేమనుకుంటున్నాం. 7:30కి నేను వేదిక మీద ఉంటాను. ఖచ్చితంగా మధ్యరాత్రికి బయటికి వెళ్ళుటకు అది సరిపోతుంది. So I went an hour over this morning. I didn't mean that. I don't know when, because I do not know what the first rider is. I do not know 2nd, 3rd, 4th, 5th, 6th, or 7th seal. To this moment, I do not know. కనుక ఈ ఉదయం నేను 1 గంట సేపు అధికంగా తీసుకున్నాను. ఆ విధంగా చేయవలనే నా అభిప్రాయం కాదు. నాకు తెలియదు ఎల్లప్పుడూ అని. ఎందుకనగా మొదటి స్వారీ చేయువాని గురించి నాకు తెలియదు. 2వది, 3వది, 4వది, 5వది, 6వది లేక 7వది నాకు తెలియదు. ఈ క్షణం వరకు నాకు తెలియదు. అవును, I'm just depending on Him. So that's why I'm trying this week, by the grace of God, to help believing that if you understand deeply, you know, in visions you cannot reveal things until you are permitted to reveal. కేవలం నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. ఆ కారణము చేత దేవుని కృప ద్వారా సహాయం కొరకు ఈ వారం ప్రయత్నిస్తున్నాను. అది నమ్ముతూ మీరు లోతుగా గ్రహించినట్లయితే, మీకు తెలుసా, దర్శనాలలో బయలుపరచుటకు మీరు అనుమతించబడే వరకు విషయాలు మీకు బయలుపరచలేరు. How many times have you all heard me say, go into a house, perhaps a hat be laying here, and this certain child or so forth will not be healed until that is laid over here. ఇంటిలోకి వెళ్ళుడి, ఒకవేళ అక్కడ ఒక టోపీ పెట్టబడి ఉండును, అక్కడది పెట్టబడే వరకు ఆ బిడ్డ లేక మరొకటి స్వస్థపరచబడదు అని నేను చెప్పినట్టు మీరు అందరూ వినియుంటారు. I cannot tell them, or neither can I move it there. It's got to be moving some other way. Somebody else has to take it and move it. And everything in order, then it can be revealed. So now be in prayer. Now, just before we approach the book, let's talk to Him with our heads bowed. నేను వారికి చెప్పలేను, లేక దాన్ని అక్కడ నేను కదల్చలేను. ఏదో ఒక విధంగా దానిని కదల్చవలసి ఉన్నది. ఒకరు అది తీసుకుని కదల్చవలసి ఉంటున్నది. ప్రతిదీ క్రమములో ఉండవలసి ఉన్నది. అప్పుడు అది కదులుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రార్థనలో ఉందాం. ఇప్పుడు గ్రంథాన్ని మనము సమీపించక ముందు మనము తలలు వంచి ఆయనతో మనము మాట్లాడుదాం. Lord Jesus, we are altogether insufficient. We will not try by no means to approach this sacred book in this most holy hour, which souls hang in the destination of time, without asking, Lord, that the only one that can reveal this book, that He come forward now, blessing the feeble efforts of Thy servants. ప్రభుని యేసు, మేము అన్ని విధములా అసమర్థులము. కాలం యొక్క గమ్యస్థానము వ్రేలాడుచున్న ఆత్మలున్న ఈ అతి పరిశుద్ధ గడియలో ఈ పవిత్ర గ్రంథాన్ని సమీపించుటకు ఏ విధముగాను మేము ప్రయత్నించట్లేదు. ప్రభువా, అడగకుండా అలాగు చేయట్లేదు. ఒక్కరే ఒక్కరు ఈ గ్రంథాన్ని బయలుపరచగలడు. ఆయన
ఇప్పుడు ముందుకు వచ్చి ఆయన దాసుని యొక్క బలహీన ప్రయత్నాలను ఆశీర్వదించును. Bless the word as it goes forth. May it go in the power of the Spirit. And may the spiritual ground of those who are hungering and thirsting to know righteousness and to know the will of God, may it fall in there and bring forth of its kind. వాక్యము ముందుకు వెళ్ళుచుండగా ఆశీర్వదించుము. ఆత్మ యొక్క శక్తితో అది వెళ్ళును కాక. ఆత్మ సంబంధమైన నేల నీతిని తెలుసుకోవాలని మరియు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని ఎవరైతే ఆకలి దప్పులు కలిగిన్నారో అక్కడది పడి దాని జాతి విత్తనం మొలచును కాక. Grant it, Lord. All praise shall be thine. May the hungry and the thirsty find food and drink tonight from the Word. We ask it in Jesus' name, of whom the revelation is of. Amen. ప్రభువా, అది అనుగ్రహము చూపండి. సమస్త స్తుతి నీదే అవును కాక. ఈ రాత్రిలో ఆకలి దప్పులు కలవారు నీ వాక్యము నుండి అన్నపానములు పొందుదురు కాక. ప్రత్యక్షత ఎవరైయున్నారో అట్టి యేసు నామమున అది మేము అడుగుచున్నాము. ఆమేన్. Now we're going to turn to the 5th chapter. Now this is not the 7 seals. It is the breach between the church ages and the 7 seals. ఇప్పుడు మనము 5వ అధ్యాయము త్రిపబోచున్నాము. ఇది 7 ముద్రలు కాదు. ఇది 7 సంఘ కాలములు 7 ముద్రలకు మధ్య ఎడమ. Now there is also a 6th chapter of there was a 4th chapter rather of Revelations, and in that it kind of reveals something that would take place after the church going up, that the church goes up on the 3rd chapter of Revelations and does not return until the 19th chapter of Revelation. మరియు ప్రకటన 4వ అధ్యాయమున్నది. సంఘము ఎత్తబడిన తర్వాత జరగనయున్న కొన్ని సంగతులున్నవి. అది ప్రకటన 3వ అధ్యాయములో సంఘము పైకెత్తబడుతుంది. 19వ అధ్యాయం వరకు అది తిరిగి రాదు. చూశారా? Therefore the church misses the tribulation. I know that's contrary to pretty near every teacher I ever talked to, but I don't mean to be disagreeable. I mean to be your brother, but I must teach just as I can see it. If I don't, I can't put it together, you see. And now, whether it goes up before the tribulation or after the tribulation, I want to go up with it. That's the main thing. కాబట్టి సంఘము శ్రమలను తప్పించుకొనును. నేను ఇంతవరకు మాట్లాడినటువంటి నేను బాగుగా ఎరిగిన ప్రతి ఉపదేశకునికి అది వ్యతిరేకమే అని నాకు తెలుసు. అయితే అంగీకారం కాదని నా అర్థం కాదు. నేను మీ యొక్క సహోదరులను అని భావం. అయితే దాన్ని నేను ఎలాగూ చూశానో ఆ విధముగానే ఉపదేశించవలసి ఉన్నది. అలా కాకపోతే నేను దాన్ని కలపలేను. గమనిస్తున్నారా? మరియు శ్రమలకు ముందా లేక శ్రమల తర్వాత అని ఇప్పుడు కాదు, కానీ దానితో నేను పైకి వెళ్ళగోరుతాను. అది ముఖ్యమైన విషయం. So those things we just are presuming, because without education I type. I look and see what is or has been in the Old Testament, which is a type or a shadow of the New. Then I have some idea what the new is. కాబట్టి ఆ విషయాలను మనము అనుకొనుచున్నాము. ఎందుకనగా విద్య లేకుండా నేను మాదిరీలు చూపుచున్నాను. పాత నిబంధనలో అనగా క్రొత్త నిబంధనకు ఛాయ లేక పోలికైన పాత నిబంధనలో ఉంటున్నవిగా ఉన్న కార్యములు అప్పుడు క్రొత్త నిబంధన ఏమిటని ఒక అభిప్రాయము కలుగును. Like if Noah went into the ark before the tribulation set in, a type. But even before
Noah, see, went in the ark. Enoch went up. See, before anything happened. And Lot was called out of Sodom before one speck of the tribulation set in, of destruction. But Abraham was all the time out of it. See? Tight. చూశారా, ఈ విధముగా ఉన్నది. శ్రమలకు ముందు నోవహు ఓడలోనికి వెళ్ళాడు, ఒక మాదిరి. అయితే నోవహు ఓడలోనికి వెళ్ళకముందే గమనిస్తున్నారా, హానోకు ఎత్తబడ్డాడు. చూశారా, ఏది జరగకముందే నాశనం చేయబట్టుకు క్రొమ్మనింపబడు శ్రమలు మచ్చుకైనను కనబడకముందే సొదొమలో నుండి లోతు బయటికి పిలువబడ్డాడు. అయితే ఎప్పటికీ అందులో లేడు. అయితే అబ్రహాము అన్ని సమయంలో బయట ఉన్నాడు. చూశారా, పోలికలు లేక మాదిరీలు. But now we will read the first verse. I'll read the first 2 or 3 verses of it. And I saw in the right hand of him that sat upon a throne a book written within and on the backside sealed with 7 seals. అయితే ఇప్పుడు మనం మొదటి వచనం చదువుదాము. నేను దాని యొక్క మొదటి 2 లేక 3 వచనాలు చదువుతాను. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడిచేత చూచితిని. And I saw a strong angel proclaiming with a loud voice, who's worthy to open the book and to loose the seals thereof? And no man in heaven, nor in earth, neither under the earth, was able to open the book, neither to look upon it. What a book! మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథ విప్పుటకు యోగ్యుడు అయిన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద కాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయేను. ఇటువంటి గ్రంథమది. And I wept much because no man was found worthy to open and to read the book, neither to look thereon. Now you speak about unworthiness, not even worthy to look at it. No man, nowhere. ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఇప్పుడు మీరు అయోగ్యతను గూర్చి మాట్లాడుడి. అది చూచుటకు కూడా యోగ్యత లేదు, ఏ మనుషుడికి కూడా, ఎక్కడ కూడా లేదు. And one of the elders said unto me, Weep not, behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడుకై జయము పొందినని నాతో చెప్పెను. And I beheld, and lo, in the midst of the throne and of the 4 beasts, in the midst of the elders, stood a lamb, as it had been slain, having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent forth into all the earth. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. And he came and took the book out of the right hand of him that sat up on the throne. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను. We will pause there for a few moments from the reading of Revelations 5 down to including the 7th verse. కొద్ది క్షణాల కొరకు మనము అక్కడ నిలుపు చేద్దాము. చదివిన ప్రకటన 5వ అధ్యాయము 7వ వచనము కలిపి. This 7 seal book is revealed at the time of the 7 thunders
of Revelations 10. If you're marking it down, let's turn to Revelations 10 just a moment. So you'll get an understanding before we get into it. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోనవలనట్లయితే ఈ యొక్క 7 ముద్దుల గ్రంథము ప్రకటన 10లోని 7 ఉరుములు కాలమందు బయలుపరచబడెను. ప్రకటన 10 తిప్పుదాము. అందులోనికి మనము వెళ్ళకముందు మీరు కొంత గ్రహింపు పొందినట్లుగా. Now, this is at the end time for listen. ఇది అంత్యకాలమందు జరుగునది. వినండి. I saw another mighty angel come down from heaven clothed with a cloud and a rainbow upon his head. If you notice, that's Christ. Because he in the Old Testament was called the angel of the covenant, and he's directly coming to the Jews now for the church is finished. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. మీరు గమనిస్తే అది క్రీస్తు. చూశారా? కారణం, పాత నిబంధనలో ఆయన నిబంధన దూతగా పిలువబడెను. ఇప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలయనగా సంఘము ముగించబడినది. అవునా? Alright. And his face as it were the sun, and his feet as pillars of fire. మంచిది. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను. You remember that angel in Revelations 1? Same thing. ప్రకటన 1లోని ఆ దూత మీకు జ్ఞాపకమున్నాడా? అదే విషయం. Angel is a messenger, and he's a messenger to Israel. See? The church has been raptured. See? Now, or fixing to be raptured. He comes for his church. దూత అనగా ఒక వర్తమానికుడు. ఇశ్రాయేలుకు ఆయన ఒక వర్తమానికుడు. చూశారా? సంఘం ఎత్తబడుతుంది. చూశారా? ఇప్పుడు లేక ఎత్తబట్టుకు సిద్ధముగా ఉన్నది. ఆయన సంఘము కొరకు వచ్చును. Now what? And he had in his hand a little book open. ఇప్పుడు గమనించుడి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. Now here it was closed. Here and sealed, and here it's open. It's been open since that time of the sealing we're getting into tonight. Now the book's open. ఇక్కడ అది మూయబడి ముద్ర వేయబడి ఉన్నది. ఇక్కడ మరియు అది ఇక్కడ తెరవబడి ఉన్నది. అది తెరవబడి ఉన్నది. ముద్రించబడిన అప్పటి సమయం నుండి ఈ రాత్రి మనం పొందుకుంటున్నాము. ఇప్పుడు గ్రంథము తెరవబడినది. A little book in his hand, it was open. Oh, how the sun is pillars. Wait, let me start back here. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము, అది తెరవబడి ఉండెను. ఏ విధముగా సూర్యుడు స్తంభముల వలె. ఒక నిమిషం ఆగండి, దీన్ని మరలా వెనుక నుండి చదవనివ్వండి. And he had in his hand a little book open, and he set his right foot upon the sea and his left foot upon the earth. And he cried with a loud voice as when a lion roar. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. We know he is a lion of the tribe of Judah. Over here he's a lamb, but here he's a lion. ఆయన యూదా గోత్ర సింహమని మనకు తెలుసు. ఇక్కడేమో ఆయన గొర్రెపిల్ల, అయితే ఇక్కడైతే ఆయన సింహము. చూశారా? And when he had cried, 7 thunders uttered their voices. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దం పలికెను. Now John was commissioned to write what he saw. So the apostle and prophet picked up his pen to write it. అతడేమి చూశాడో అది వ్రాయవలని యోహాను ఆజ్ఞను పొంది ఉన్నాడు. కాబట్టి అపోస్తులుడు మరియు ప్రవక్త అది వ్రాయుటకు తన కలమును తీసుకున్నాడు. And when the 7 thunders had uttered their voices, I was about to write, and I heard a voice from heaven saying unto me, Seal up those things which the 7 thunders uttered, and write them not. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. That's what we don't know.
that's yet to be revealed. It's not in Holy Script. What them thunders say. ఇప్పుడు అదే మనకు తెలియదు, అది ఇంకా బయలుపరచబడవలెను. ఆ ఉరుములు ఏమి చెప్పెనో అది పరిశుద్ధ లేఖనములో లేదు. And the angel which I saw stand upon the sea and upon the earth lifted up his hands to heaven. Now listen. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశం తట్టు ఎత్తి, ఇప్పుడు వినండి, And swear by him that liveth forever and ever, who created the heavens and the things that therein are, and the earth and the things therein are, and there should be time no longer. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టుబెట్టుకుని ఇక ఆలస్యముండదు కాని. Watch. Here's a verse I want to get to. But in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished, as he has declared to his servants, the prophets. గమనించుడి, ఇక్కడ ఒక వచనము నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. Now, see, the mystery of this 7-seal book will be revealed at the sounding of the 7th church angel's message. See? The 7th angel begins to sound. There's the messages wrote out there, and we got it in tape and book form. ఇప్పుడు గమనించుడి, ఈ 7 ముద్దల పుస్తకం యొక్క మర్మము 7వ సంఘకాల దూత వర్తమానము ఊదునప్పుడు, అనగా ప్రకటించబడినప్పుడు బయలుపరచబడును. చూశారా? 7వ దూత బోర ఊదునప్పుడు అక్కడే వర్తమానములు వ్రాయబడును. మనం వాటిని టేపులు మరియు పుస్తకముల రూపమున కలిగి ఉన్నాము. Now, at the beginning of the sounding of the message, the mystery of God should be finished at that time. Now, we will notice the book of the mystery of God is not revealed until the 7th angel's message is sounded. వర్తమానం ఊదుటకు ప్రారంభించగానే దేవుని యొక్క మర్మము సమాప్తమగును. చూశారా? ఆ సమయమున మనము గమనిద్దాము, గ్రంథము దేవుని మర్మము 7వ దూత వర్తమానము ఊదబడు వరకు బయలుపరచబడదు. Now these points will be important in the seals, I'm sure, because it must every bit tie together. Now it's real mysterious because no man nowhere knows it. God alone. Amen. Jesus Christ. See? ముద్రలలో ఈ సూచనలు ప్రాముఖ్యము. అవి ఖచ్చితమని నేను చెప్తున్నాను. ఎందుకనగా ప్రతి చిన్నది జతపరచబడవలసి ఉన్నది. అది మర్మముగా వ్రాయబడినది. ఎందుకనగా ఏ మనుష్యుడు కాని ఎక్కడ గాని అది ఎరుగడు. దేవునికి మాత్రమే తెలుసు, యేసుక్రీస్తుకే తెలుసు. చూశారా? Now, but it is a book, a mysterious book. It's a book of redemption. We'll get into that in a little while. అది ఒక గ్రంథము, మర్మమైన గ్రంథము. అది విమోచన గ్రంథము. కొద్దిసేపైన తర్వాత అందులోనికి వెళ్దాము. And now we know that this book of redemption will not be thoroughly understood, is probed at through 6 church ages, but at the end, when the 7th angel begins to sound his mystery, he winds up all of the loose ends that these fellows probed at. ఇప్పుడు ఈ విమోచన గ్రంథము సంపూర్తిగా గ్రహింపు కాదని, అర్థము చేసుకొనబడదని మనం ఎరిగి ఉన్నాం. అది 7 సంఘ కాలముల నుండి పరిశోధింపబడిను. అయితే అంతములు 7వ దూత తన మర్మమును ఊదుట ప్రారంభించగని
ఈ వ్యక్తులు పరిశోధించి వదిలిపెట్టినవి అతడు విప్పును. And the mysteries comes down from God as the Word of God and reveals the entire revelation of God. Then the Godhead and everything else is settled. All the mysteries, serpent seed and whatever more, is to be revealed. దేవుని వాక్య ప్రకారముగా మర్మములు దేవుని యొద్ద నుండి వచ్చును మరియు దేవుని యొక్క సంపూర్ణ మర్మాన్ని బయలుపరచును. అప్పుడు దైవత్వము మొదలగినవన్నీ పరిపూర్తియగును. అన్ని మర్మాలు, సర్పము యొక్క సంతానము ఇంకా తదితరమైనవి బయలుపరచబడును. You see, I'm just not making that up. That's what it's thus saith the Lord. I read it to you out of the book. The sounding of the seventh angel's message. The mystery of God should be finished. That's been declared by His holy prophets. That's the prophets who has wrote the word. మీరు గమనించారా? నేను దాన్ని తయారు చేయట్లేదు. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దాన్ని గ్రంథము నుండి మీ కొరకు చదువుతాను. 7వ దూత వర్తమానము ఊదినప్పుడు ఆయన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా తెలిపిన ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. వాక్యమును వ్రాసినది ఆ ప్రవక్తలే. At the sounding of the seventh church age, the last church age, all the loose ends that through these church ages have been probed at will be wound up together. 7వ సంఘకాలంలో ఆఖరి సంఘకాలంలో బూర ఊదినప్పుడు ఈ సంఘకాలంలో పరిశోధించబడిన ముక్కలన్నీ ముక్కలుగా ఉన్నవన్నీ జతపరచబడును. And when the seals are broke and the mystery is revealed, down comes the angel, the messenger, Christ, setting his foot upon the land and upon the sea with a rainbow over his head. Now remember, this seventh angel is on earth at the time of this coming. ముద్రలు ఇవ్వబడినప్పుడు మర్మము బయలుపరచబడెను. ఆయన పాదములు నేల మీదను సముద్రం మీదను మోపి ఆయన తలపైన ఇంద్రధనస్సు కలిగి వర్తమానికుడైన దూత క్రీస్తు దిగివచ్చుచున్నాడు. జ్ఞాపకముంచుకో, ఈ వచ్చు సమయమున 7వ దూత భూమి మీద ఉన్నాడు. Just as John was giving his message, the same time that Messiah come in the days, John knew he would see him because he's going to introduce him. యోహాను తన యొక్క వర్తమానం ఇచ్చినట్లు అదే సమయమున ఈ మెస్సయ్య ఆ దినాలలో వచ్చాడు. యోహాను ఆయన చూచునని అతడు ఎరిగి ఉండెను, ఎందుకనగా ఆయనను అతడు పరిచయము చేయనయున్నాడు. And we realize that in the scriptures over in Malachi 4, there's to be a one like John, an Elijah, to whom the word of God can come to. మరియు అక్కడ మలాకి 4లోని లేఖనములో మనం గ్రహిస్తున్నాము, యోహాను వంటి ఒకరు ఉండుట, ఒక ఏలియా, దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చును. And he is to reveal by the Holy Spirit all the mysteries of God and restore the faith of the children back to the faith of the apostolic fathers. Restore back all these mysteries that's been probed at through these denominational years. పరిశుద్ధాత్మన అతడు దేవుని మర్మములు బయలుపరచును మరియు పిల్లల విశ్వాసమును తిరిగి తండ్రులైన అపోస్తల విశ్వాసమునకు పునరుద్ధరణ చేయును. ఈ సంఘశాఖల సంవత్సరాలన్నిటిలో పరిశోధించబడిన ఈ మర్మములను పునరుద్ధరణ చేయును. Now that's what the Word says. And this responsible for what it says. See, it's written, it's right. That's what it is. అదే వాక్యము చెప్పుచున్నది. అది చెప్పిన దానికి నేను బాధ్యుడను. అవునా, అది వ్రాయబడి ఉన్నది. అది నిజం. అది అదే అయ్యున్నది. Now, we see that this seven seal book now is the mystery of redemption. It's a book of redemption from God. Now, all the mysteries at this time should be finished at the sounding of this messenger.
ఈ 7 ముద్రల గ్రంథము విమోచన మరోమని మనము చూశాము. దేవుని యొద్ద నుండి వచ్చిన విమోచన గ్రంథమిది. ఈ సమయంలో వర్తమానికుడు పలుకు దినములలో మర్మములన్నీ సమాప్తమగును. Now here's the angel on earth, and another angel, mighty messenger, come down. See, this angel was an earthly angel, messenger. But here comes one down from heaven. A rainbow covenant. See? Only Christ it could be. ఇక్కడ భూమి మీద దూత ఉన్నాడు, మరియు మరియొక దూత ఉన్నాడు, దిగివచ్చిన బలిష్ఠైన వర్తమానికుడు. చూశారా, ఈ దూత భూసంబంధమైన దూత, వర్తమానికుడు. అయితే ఇక్కడ పరలోకం నుండి ఒకడు వచ్చుచున్నాడు, ఒక ఇంద్రధనస్సు నిబంధన. చూశారా, అది క్రీస్తు మాత్రమే అవుతాడు. Just exactly like it was in Revelation's first chapter, standing in the midst of the 7 golden candlesticks with a rainbow to look upon as jasper and sardis stone. ప్రకటన 1వ అధ్యాయంలో ఎలాగున్నదో అలాగున్నట్లు ఖచ్చితంగా అలాగే 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు. ఇంద్రధనస్సు కలిగి ఉండి చూచుడుకు సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. And here he returns back in the 10th chapter after the coming time and all the mysteries is to be finished and the seals are to be broke and proclaiming that its time is no more. మరియు ఇక్కడ 10వ అధ్యాయంలో ఆయన మరలా వచ్చుచున్నాడు. అన్ని మర్మములు సమాప్తమగు సమయమందు మరియు ముద్రలో విప్పబడును, ఇక ఆలస్యముండదు కాని అని చాటించుటకు వచ్చుచున్నాడు. And he said, when the 7th angel has begun to sound, then the mystery should be finished and time for the angel to appear. We're close somewhere. Right. ఆయన చెప్పాడు, 7వ దూత పలుకుటకు ఆరంభించగనే అప్పుడు మర్మము సమాప్తమగును మరియు దూత అగుపించు సమయమగును. మనమొక చోట ముగింపులో ఉన్నాము. అవును. Now, notice, the 7 seals holds the mystery of the book. Until we can see what those 7 seals have sealed in, we're only pursuing them things. Because as I told you this morning, upon my little message this morning of God hiding in simplicity, గ్రంథం యొక్క మర్మము 7 ముద్రలు కలిగి ఉన్నవి. ఆ 7 ముద్రలలో ఏమి ముద్రించబడినదో అది మనము చూచు వరకు ఆ విషయాలను మనము కేవలము ఊహించుకుంటున్నాము. ఎందుకనగా ఈ ఉదయం నేను చెప్పినట్లుగా ఉదయం నా యొక్క చిన్న వర్తమానములో దేవుడు సామాన్యతలో మరుగు చేసుకును. you see, we are sure to miss the thing unless it is absolutely, genuinely revealed by the Holy Spirit and vindicated the same. See? మీరు గమనించారా, అది ఖచ్చితంగా నిజంగా పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడి అది రుజువు చేయబడితే తప్ప లేని యెడల విషయాలన్నీ తప్పక మనం పోగొట్టుకుంటాము. అవును. If the prophet rises and tells you that this is just that, and God don't vindicate the same, forget it. But God in every statement, in everything, has to vindicate it to make it right. So His children will watch those things. See? And be alert. ప్రవక్త లేచి ఇది అదే అని నీకు చెప్పినట్లయితే దానినే దేవుడు రుజువుపరచకపోతే దాన్ని మర్చిపోండి. చూశారా, అయితే దేవుడు ప్రతి వివరణలో ప్రతి కార్యములో దాన్ని రుజువు చేసి సరైనదని చేయవలెను. చూశారా, ఆయన బిడ్డలు ఆ విషయాలను గమనిస్తారు, మెలకువగా ఉంటారు. Notice, 7 seals on the book these 7 seals has the book sealed. See? The book is absolutely sealed. Do you see it? The book is absolutely a sealed book.
until the 7 seals is broken. ఈ 7 ముద్రల చేత గ్రంథము ముద్రించబడినది. అవునా, గ్రంథము పరిపూర్ణంగా ముద్రించబడి ఉన్నది. మీరది గ్రహించారా? 7 ముద్రలు విప్పబడి వరకు గ్రంథము సంపూర్తిగా ముద్రించబడి ఉన్నది. It is sealed up with 7 seals. Now that's different from the 7 thunders. See, this is 7 seals on the book, and the book the seals will not be released until the message of the 7th angel. See? అది 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. అది 7 ఉరుములకు వ్యతిరేక్తము. చూశారా? ఇది గ్రంథమందలి 7 ముద్రలు. గ్రంథము 7వ దూత వర్తమానము అందించు వరకు ముద్రలు తెరవబడవు. చూస్తున్నారా? So we are presuming, but the genuine revelation of God will be made perfect in that sounding. Vindicated truth. That's exactly what the word says. The mystery should be finished at that time. కాబట్టి మనం ఊహిస్తున్నాము. అయితే నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ రుజువు చేయబడిన సత్యము పలుకబడినప్పుడు తెలియను. అదే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఆ సమయమందు మర్మము సమాప్తమవును. And this 7 seal book, remember, it was closed here in Revelations, the 5th chapter, and in Revelations, the 10th chapter, it is opened. And now we're going to see what the book says about how it become open. జ్ఞాపకముంచుకోండి, ఈ యొక్క 7 ముద్రల గ్రంథము ప్రకటన 5వ అధ్యాయంలో అది మూయబడినది. ప్రకటన 10వ అధ్యాయంలో అది తెరవబడి ఉన్నది. అది ఎలాగూ తెరవబడినది, ఆ గ్రంథం ఏమని చెప్తుంది మనము చూడబోతున్నాము. And is not made known until the Lamb takes the book and breaks the seals and opens the book. The Lamb's got to take the book. It's hid. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పి గ్రంథమును తెరుచు వరకు అది తెలియబడలేదు. చూశారా? గొర్రెపిల్ల గ్రంథమును తీసుకునవలసి ఉన్నది. అది మరుగు చేయబడినది. Now remember, no man in heaven, no man in earth, pope, bishop, cardinal, state presbyter, whoever he is, can break them seals or reveal the book but the Lamb. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, పరలోకమందు ఏ మనుష్యుడు లేడు, భూమి యందు ఏ మనుష్యుడు లేడు, పోప్, బిషప్, కార్డినల్, రాష్ట్ర మత గురువు లేక అతడు ఎవరైనా ఆ ముద్దలు విప్పుటకో లేక గ్రంథాన్ని బయలుపరచుటకో అధికారము లేదు, గొర్రెపిల్లకు తప్ప. And we have probed and presumed and stumbled and wondered, and that's the reason we're all in such a confusion. మనం పరిశోధించాము, ఊహించాము, వడదురుగులు పడుతున్నాము, ఆశ్చర్యపడుతున్నాము. ఆ కారణము చేతనే మనం అటువంటి గందరగోళంలో ఉన్నాము. But with the divine promise that this book of redemption will be perfectly opened. Amen. By the Lamb. And the seals thereof will be loosed by the Lamb in the last days in which we're living. Now, అయితే మనం ఇప్పుడు జీవిస్తున్న కడవరి దినాలలో ఈ విమోచన గ్రంథము గొర్రెపిల్ల ద్వారా పరిపూర్ణంగా విప్పబడిననియు మరియు ముద్రలు కూడా గొర్రెపిల్ల ద్వారా విప్పబడిననియు దైవిక వాగ్దానము ద్వారా తెలుపబడును. And is not made known until the Lamb takes the book and breaks the seals, because remember, the book was being holded in the hands of him that sat upon the throne. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు తెరుచు వరకు అది తెలియపడదు. జ్ఞప్తించుకోండి, ఎందుకనగా గ్రంథము సింహాసనాస్యుడైన ఆయన చేతిలో ఉన్నది. And the Lamb comes to him that sits upon the throne and takes the book out of his right hand. సింహాసనాస్యుడైన వాని యొద్దకు గొర్రెపిల్ల వచ్చి ఆయన కుడి చేతిలో నుండి గ్రంథమును తీసుకునేను. Takes the book. Oh, it's deep. We'll try to solve it out if we can by the help of the Holy Spirit. Now we're depending on Him. And we will see later, it is at the end
time when time has run out. గ్రంథమును తీసుకొనెను, అదెంతో లోతైన కార్యము. పరిశుద్ధాత్మ సహాయం వలన మన శక్తి కొలది అది పరిష్కరించుటకు ప్రయత్నిద్దాం. ఆయన మీద మనము ఆధారపడుతున్నాము. తరువాత అది చూద్దాం. ఇది అంత్యకాలమును, కాలము గతించుచున్నది. No denomination has a right for interpretation of the book. No man has a right to interpret it. It is the Lamb who interprets it. And the Lamb is the one who speaks it, and the Lamb makes the Word to be known by vindicating and bringing the Word to life. Exactly. గ్రంథమును అనువదించుటకు ఏ సంఘశాఖకు హక్కు లేదు. ఏ మనుషులకు అది అనువదించుటకు హక్కు లేదు. గొర్రెపిల్లయే దాన్ని అనువదించును. అది అనువదించున్నది గొర్రెపిల్లయే, మరియు వాక్యము తెలియబడినట్లు చేయునది గొర్రెపిల్లయే. బయలుపరచుడు ద్వారా వాక్యమును జీవమునకు తెచ్చునట్లు చేయునది. చూశారా? ఖచ్చితం. Notice, and is not revealed until this book is not revealed until the church ages and denominational ages has run out, and there's time no more. See it? It's only revealed after church ages and denominational ages has run out. సంఘకాలములు, సంఘ శాఖల కాలములు ముగి వరకు గ్రంథము బయలుపరచబడదు. ఇక సమయముండదు. అది చూశారా? అది కేవలము సంఘ కాలములు, సంఘ శాఖల కాలములు ముగియునప్పుడే అది బయలుపరచబడును. That's the reason the thing is in such a scruple tonight. See, they pick up a little doctrine and they run off here to one side and say, this is it. Another picks up another doctrine and runs off this side and says, this is it. ఆ హేతువు చేతనే విషయమంతటా సంశయముతో ఉన్నది. చూశారా? వారు ఒక సిద్ధాంతమును తీసుకుని ఇటు ప్రక్కకు ఒకవైపునకు లాగుతూ అది ఇదే అని చెప్తారు. మరొకరు మరొక సిద్ధాంతాన్ని తీసుకుని ఈ వైపునకు లాగుతూ ఇది ఇదే అని చెప్తారు. And each one builds a denomination 100 until we got hundreds of denominations. But still in all of it, to see the confusion, the people are wondering, what is truth? If that isn't just the condition today. దాని ద్వారా ఒక్కొక్కరు ఒక సంఘశాఖను కడతారు. ఇప్పటికీ మనకు వందల కొలది సంఘశాఖలైనవి. అయితే ఇంకా వాటన్నిటిలో కూడా సత్యమేది అని ప్రజలు ఆశ్చర్యపోతూ గందరగోళంలో చూస్తున్నారు. నేటి స్థితి అది కాదా? But then he promises that when that time has finished out, there will be the sounding of the seventh angel's voice, and then the book will be revealed. At that time. అయితే తర్వాత ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ సమయం సమాప్తమైనప్పుడు ఏడవ దూత స్వరము పలకబడుతుంది. అప్పుడు గ్రంథము బయలుపరచబడుతుంది. చూశారా? ఆ సమయమందు. Now don't say no about them people ain't saved back there. But the mysteries that they couldn't understand. How that God can be three and yet one. How that the Scripture can say, baptize in the name of the Father, Son, Holy Ghost, and turn around and say, baptize in the name of Jesus. ఆ ప్రజలు వెనుకటి వారు ఎవరూ రక్షింపబడలేదని చెప్పవద్దు. అయితే మర్మములు వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు మూడయుండి ఇంకా ఒక్కడవుతాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక నామములోకి బాప్తిసమియ్యుడి అనే లేఖనం చెప్పి యేసు నామములోనికి బాప్తిసమియ్యుడి అని తిరిగి చెప్పగలదు. చూశారా? Oh, so many things. How can Eve eat an apple and cause the wreckage of the whole world? How can these things be? But those mysteries are promised to be revealed in the end time. అనేకమైన సంగతులు ఏ విధముగా హవ్వ యాపిల్ తిని సర్వ ప్రపంచం యొక్క పతనానికి ఎలాగూ కారణమైనది. చూశారా? ఈ విషయాలు ఎలాగూ. అయితే ఆ యొక్క మర్మములు అంత్యకాలంలో బయలుపరచబడును అని వాగ్దానం చేయబడును.
It's little loose ends that these great warriors has come on the scene, such as Irenaeus and Martin, St. Martin, and Polycarp, and the different ones, and Luther, and Wesley, and all of these, see, as how they have come and just lived long enough to kind of bring a light and shine it, but they left many things in the darkness. అవి చిన్న వదులు చివరలు. ఈ ఘనమైన యోధులు ఇరేనియస్ మరియు మార్టిన్, పరిశుద్ధులైన మార్టిన్ మరియు పోలికార్ప్ మరియు తదితరులు, ఇంకా లూథర్, వెస్లీ, వీరందరూ రంగంపైకి వచ్చారు. చూశారా, వారు ఏ విధంగా వచ్చి వెలుగును తెచ్చి అది ప్రకాశింపచేయుటకు ఎంతో కాలము జీవించిరి. అయితే వారు అనేక విషయాలు చీకట్లో వదిలివేశారు. Along come the Pentecostal age, like the Lutheran age, and they run out on limbs. But still, all right. Don't say they wasn't right. They were. But there's loose ends left. They can't be explained. ఆ వెనువెంట పెంతెకోస్తు కాలం వచ్చినది. లూథర్ కాలం వలె వారు అంగములతో నిలిచిపోయారు. అయితే మంచిది, వారు సరికాదని చెప్పుట్లేదు. వారు సరే, అయితే వదులు చివరలు విడిచిపెట్టారు. అవి వివరింపచాలనవి. But then in why the seals hasn't been broke to thoroughly reveal what these things are. అయితే ఎందుకని ఆ విషయాలని ఏమిటో వివరంగా వివరించుటకు ముద్రలు విప్పబడలేదు? అవును. But then in the last age, all these mysteries are to be solved and handed out, and the seals are to be opened by the Lamb and revealed to the church, and then time is no more. How wonderful. తర్వాత అయితే చివరి కాలంలో ఈ మర్మములన్నీ కూడా విశదీకరించబడి అందించబడును. గొర్రెపిల్ల ద్వారా ముద్రలు విప్పబడి సంఘములకు బయలుపరచబడును. తరువాత సమయం ఉండదు. గమనించారా? ఎంతటి ఆశ్చర్యమో. Then the book then is a book of redemption. And then it goes ahead and we bring in later on how the 144,000 is brought in and so forth. All right, that's Jude. అప్పుడు గ్రంథము విమోచన గ్రంథము అది కొనసాగును. కొద్దిసేపిన తర్వాత అది తీసుకుందాం. ఏ విధముగా 144,000 మంది రాబడ్డారో మొదలైనవి. సరే, అది యూదులు. Now Paul, let's read a little bit. I'll get some of these scriptures and I think we ought to read them. Now let's all of us turn. Paul in Ephesians 1. ఇప్పుడు పౌలు కొద్దిగా చదువుదాం. ఇక్కడ కొన్ని లేఖనాలు కలిగిన్నాను. నేను వాటిని చదవలసి ఉన్నది. ఎఫెసీ 1లో ఉన్నది త్రిప్పుదాం. పౌలు, many of them I see are writing, got their books and writing the scriptures down, marking them in their Bible for a change. So that's fine. I like if you do that and then go home and study it. See, and if you study it yourself, then you'll understand it better. See, just study it and ask God to help you to understand. వారిలో అనేకులు వ్రాసికుంటూ నేను చూస్తున్నాను. వారు వారి పుస్తకాలు కలిగి ఉన్నారు, లేఖనాలు వ్రాసికుంటున్నారు, వారి బైబిల్లో గుర్తు పెట్టుకుంటున్నారు, గొలుసు కట్టుకై. కాబట్టి అది మంచిది. మీరు అలా చేయుట నేను ఇష్టపడతాను. ఇంటికి వెళ్లి అది చదవండి. అవునా? మీకై మీరు చదివితే మంచిగా మీరది అర్థం చేసుకుంటారు. అవును, చదవండి. మీరు గ్రహించగలందులకు సహాయము కొరకు దేవుని అడగండి. Now let's read a scripture got written down here. Ephesians 1:13 and 14. నేను ఇక్కడ వ్రాసుకున్న ఒక లేఖనము మనం చదువుదాం. ఎఫెసీ 1:13 మరియు 14. Now, in whom we also trusted, after that ye heard the word of truth, and the gospel of your salvation, in whom after that ye believed you were sealed with the Holy Spirit of promise. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. Which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of His glory. See? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై
ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవునా? Now, while we got the scriptures open, let us see the Holy Spirit here itself is a seal. The Holy Spirit is a seal. And a seal signifies what? A finished work. ఇప్పుడు మనము లేఖనములను తెరచించినప్పుడు చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ తనకు తానే ఒక ముద్ర అయ్యున్నాడు. పరిశుద్ధాత్మ ఒక ముద్ర. ముద్ర దేనిని సూచిస్తుంది? ముగించబడిన పనిని. The Holy Spirit being a seal to the individual. And to that individual, when he receives the Holy Spirit, then his time of groaning is over. See, because it is a finished work. పరిశుద్ధాత్మ వ్యక్తికి ఒక ముద్రగా ఉంటున్నది. ఆ వ్యక్తి అతడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అప్పుడు అతని మూలుగు సమయము ముగుస్తుంది. చూశారా? ఎందుకనగా అది ముగించబడిన కార్యము. Like I used to work for the railroad company, and we'd load box cars with cans and different things from the canning factory. But then before that car could be sealed, the inspector come around to see if that car was properly loaded. నేను రైల్ రోడ్డు కంపెనీలో పనిచేస్తున్నప్పటి వలె డబ్బాలు తయారు చేయు కర్మాగారం నుండి వచ్చు డబ్బాలను, బాక్స్ కార్లను, వివిధములైన వస్తువులతో డబ్బాలతో ఎక్కించేవారం. అయితే కారు ముద్రించబడక మునుపు ఆ కారు సరిగా అమర్చబడినదా లేదా అని చూచుటకు ఇన్స్పెక్టరు వచ్చేవాడు. If not, the first time it ran together with something, it scatter the stuff and break it, and the railroad company was responsible. And that inspector would test everything to see if it was properly in place. అలా లేనట్లయితే మొదటిగా అవి ఒక దానితో ఒకటి కొట్టుకుని లోపలదంతా చెల్లా చెదరైపోయి అది పగిలిపోతుంది. దానికి రైల్ రోడ్డు కంపెనీ బాధ్యత వహించవలసినది. అవి సరైన స్థానంలో పెట్టబడిన లేదో ఇన్స్పెక్టరు ప్రతిదీ పరీక్షించాలి. If it wasn't, he condemned the car. Then we had to do it all over again until the inspector was satisfied. And then when the inspector is satisfied, he shuts the door, the inspector shuts the door. And the inspector places a seal upon it, and then no one can break this seal until it reaches its destination. అది అలా లేనట్లయితే అతడు ఆ కారును ఆపు చేస్తాడు. ఇన్స్పెక్టర్ సంతృప్తి చెందు వరకు తిరిగి అదంతా మనము చేయవలసి ఉంటుంది. అటు తర్వాత ఇన్స్పెక్టర్ తృప్తి చెందిన తర్వాత అతడు తలుపు వేస్తాడు. ఇన్స్పెక్టర్ తలుపు మూస్తాడు. దానిపైన ఇన్స్పెక్టర్ ముద్ర వేస్తాడు. ఆ తర్వాత దాని యొక్క గమ్యస్థానం అది చేరే వరకు ఎవరు కూడా ముద్రను విప్పలేరు. That's what the Holy Spirit's been doing. Okay? He goes and he inspects. That's the reason you can't have these things and you say, I spoke in tongues, I shouted, and I danced the Spirit. That don't have nothing to do with it. See? పరిశుద్ధాత్మ చేయనది అదే. చూశారా? ఆయన వెళ్లిపోయి ఆయన పరీక్షిస్తాడు. ఆ కారణము చేత ఈ విషయాలు ఉండవు. నీవు చెప్తావు, నేను భాషలతో మాట్లాడితని, మరియు నేను కేకలు వేసితని, నేను ఆత్మలో నాట్యమాడితని అని. అది దానికేమీ సంబంధం లేదు. చూశారా? The Holy Spirit inspects that person until he's thoroughly satisfied and knows that they are sealed onto their eternal destination. There's nothing can ever break that seal. అవి ఏమై ఉన్నవి ఎరిగి నిండారుగా తృప్తి చెందు వరకు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని పరీక్షించును. ఆ తర్వాత నిత్య గమ్యము చేరే వరకు వారు ముద్రించబడతారు. ఏది కూడా ఎన్నడూ ఆ ముద్రను విప్పలేదు. The Bible, you put your scripture, Ephesians 4:30, said, Grieve not the Holy Spirit of God, whereby ye are sealed until the day of your redemption.
మీరు మీ లేఖనములను గుర్తుపెట్టుకుంటున్నారా? ఎఫెసీ 4:30 చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. Oh, that word redemption. See? Until the day that the book of redemption has been revealed and the Redeemer comes to claim his possession. Nothing can do it. See? విమోచన, ఆ మాటను పట్టుకొనుడి. అవును, విమోచన గ్రంథము బయలుపడు దినం వరకు మరియు విమోచకుడు వచ్చి తన స్వాస్థ్యమును వాదించు వరకు ఏది అది చేయలేదు. చూశారా? Don't grieve it. Stay, do things that pleases God. For the book is sealed now, and you are sealed. The Holy Spirit itself is the seal. దానిని దుఃఖపరచవద్దు. దేవుని సంతోషపరచు కార్యాలే చెయ్యి. ఎందుకనగా గ్రంథము ముద్రించబడినది. ఇప్పుడు నీవు ముద్రించబడి ఉన్నావు. పరిశుద్ధాత్మ తనకు తానే ముద్ర. Seal signifies, these are words I got from the dictionary. Seal signifies a finished work. ముద్ర దేనిని సూచించుచున్నదనగా నిఘంటువు నుండి నేను తీసుకున్న మాటలు ఇవి. ముద్ర ముగించబడిన పనిని సూచిస్తుంది. And when the seventh seal is broken, the mystery of God that's sealed in these mysterious seals is finished until the day that seal is broken, then it's revealed what's on the inside of it. 7వ ముద్ర తెరవబడగానే మర్మమయున్న ఈ ముద్రల యందు ముద్రించబడిన దేవుని యొక్క మర్మము ముగియును. ముద్ర తెరవబడు దినం వరకు, తరువాత దాని లోపల ఏమున్నదో అది బయలుపరచబడును. If the man's wondering what's in that box, I say they're supposed to be such and such. They're supposed to be. He's presuming. But when the seal is broken and the door is open, we see into it then and see exactly what's in there. You see it? And that'll only be done at the end time. పెట్టే వాహనములో ఏమున్నదని మనుష్యుడు ఆశ్చర్యపడినట్లయితే, ఫలానా ఫలానా ఉండవచ్చును అని చెప్తే, ఫలానా అది ఉండవచ్చును అని చెప్పినట్లయితే అతడు ఊహిస్తున్నాడు. అయితే ముద్ర తెరవబడినప్పుడు ద్వారము విప్పబడుతుంది. అందులో మనం చూస్తాము. తర్వాత ఖచ్చితంగా అందులో ఏమున్నదో చూస్తాం. మీరది చూస్తారా? అంత్యకాలమున మాత్రమే అది జరుగును. Another thing a seal signifies is ownership. See, the seal has a mark on it, shows ownership. When you are bought by the blood of Jesus Christ and sealed by the Holy Ghost, you no longer belong to the world or anything pertaining to the world. You are owned by God. ఒక ముద్ర సూచించే మరొక విషయం యాజమాన్యము. ముద్ర దానిపైన గుర్తు ఉంటున్నది. స్వంతదారుడని సూచిస్తుంది. నీవు యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత, నీవుకి ఎన్నడూ లోకానికి గాని లేక లోకానికి సంబంధించిన దేనికైనా గాని సంబంధం లేనివాడవు. దేవుని యొక్క స్వంత దారుడవు. Another thing is, a seal is a security. Seal means you are secured. You don't believe in eternal security, I don't know. మరొక విషయం, ముద్ర భద్రత. ముద్ర అనగా నీవు భద్రంగా ఉన్నావని అర్థం. నిత్య భద్రతను నమ్మిన వారు మీలో నాకు తెలియదు, అవునా? But a seal signifies security to its destination. Woe unto that God that would try to break that seal. And the Holy Spirit seal cannot be broken. అయితే ముద్ర దాని యొక్క గమ్యానికి ఇచ్చు భద్రతను సూచిస్తుంది. ముద్ర తెరుచుటకు ప్రయత్నించు వానికి శ్రమ, మరియు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర తెరవబడదు. You know, I've heard me say that people said, the devil made me do this. No. The devil didn't do it, you just wasn't sealed in. Because when you're sealed in, he's sealed out. ఈ విధముగా చేయనట్లు దయ్యము నన్ను చేసినదని ప్రజలు చెప్పుచున్నారని నేను చెప్పినది మీరందరూ వినియున్నారు. కాదు, దయ్యం అది చేయలేదు.
మీరు దాని లోపల ముద్రించబడలేదు. కారణం, నీవు ముద్రించబడిన యెడల అతడు బయట ముద్రించబడును. చూశారా? Now, you went out to him. He couldn't get into you because the only way to get into you is come through the same process that you have. He'd have to be saved, sanctified, and filled with the Holy Ghost. Then he'd be your brother. ఇప్పుడు అతని కొరకు బయటికి వెళ్ళావు. అతడు లోపలికి రాలేడు. కారణం, నీ వచ్చిన విధముగానే అతడు వచ్చు ఒకే ఒక మార్గం అవుతుంది. అతడు రక్షించబడవలేను, శుద్ధీకరించబడవలేను, మరియు పరిశుద్ధాత్మతో నింపబడవలేను. అప్పుడు అతడు నీ సహోదరుడవుతాడు. So he didn't do it. No. You just went to the borderline and come back lusting for the things of the world. He never went all the way over into Canaan. You see, across Jordan, the death to self. కాబట్టి గమనించారా, అతడు చేయలేడు. లేదు, నీవు సరిహద్దు వరకు వెళ్ళావు, తిరిగి వచ్చావు. లోక కార్యాలు అపేక్షిస్తూ కానాన్లోనికి మార్గమంతా నీవు వెళ్ళలేదు. యోర్దాను దాటలేదు. నీకై నీవు మరణించలేదు. చూశారా? Now, notice. Now this book is sealed, and you are sealed with the book until the day of redemption. ఇప్పుడు గమనించు, ఈ గ్రంథము ముద్రించబడినది మరియు విమోచన దినం వరకు మీరు గ్రంథముతో ముద్రించబడి ఉన్నారు. Again in Romans 8:22 and 23. Let's get that. And we'll give this background, and I think we'll understand it a little better if each person reads it for themselves. And giving you a few scriptures here so we can look upon them. And while the hour is still young. తిరిగి రోమా 8:22 మరియు 23లో దాన్ని తీద్దాము. ఈ పూర్వపరాలు ఇచ్చి తరువాత ప్రతి ఒక్కరూ తమకు తాము దాన్ని చదివినేలా కొంచెం బాగుగా దాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. లేఖనాలు మీరు చూచున్నట్లు నేను మీకు కొన్ని ఇస్తున్నాను, సమయం ఉన్నప్పుడే. Now, Romans 8:22 to begin. ఇప్పుడు రోమా 8:22 నుండి. For we know that the whole creation groaneth and travaileth in pain together until now. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. My. Don't that make us old folks feel good? Don't to make us all feel good. Waiting for this hour. We understand this will take place at the first resurrection. ఓహో, వృద్ధులమైన మనకది ఆనందాన్ని కలిగించట్లేదా? ఈ గడియ కొరకు ఎదురుచూస్తున్న అందరికీ అది ఆనందాన్ని కలిగిస్తుంది. మొదటి పునరుద్ధానములో ఇది జరుగుతుందని మనము గ్రహిస్తున్నాము. See, nature is groaning. We are groaning. Everything is groaning because we realize there's something not right. And the only way you can groan and wait for it is because there has been new life coming here that speaks of a new world. చూశారా, ప్రకృతి మూలుగుతున్నది, మనము మూలుగుచున్నాము, ప్రతిదీ మూలుగుతున్నది. ఎందుకనగా ఒకటి సరిగా లేదని మనం గ్రహించుచున్నాము. నీవు మూలుగుచు దాని కొరకు కనిపెట్టు ఒకే ఒక మార్గము. ఎందుకనగా ఇక్కడకు నూతన జీవము వచ్చుచున్నది. అది క్రొత్త ప్రపంచాన్ని గూర్చి మాట్లాడుతున్నది. Like the wife, here not long ago we went over here at the supermarket and I said we found a strange thing a lady had on a dress. It was so strange.
Nearly all of them don't wear dresses, you see. And somehow they're forgetful to go out without them. So then they're willfully forgetful. ఇక్కడ ఉన్న నా భార్య నేను కొంచెం కాలం క్రితం ఇక్కడ సూపర్ మార్కెట్కు వెళ్ళాము. నేను చెప్పాను, మేం ఒక వింతైన కార్యం చూశాము. ఒక స్త్రీ దుస్తులు ధరించున్నది. అది వింతగానున్నది. చూస్తున్నారా? వారు దరిదాపు అందరూ వస్త్రాలు ధరించి ఉండలేదు. మరెట్లో మర్చిపోయారు. అవి లేకుండా వారు బయటికి వెళ్లారు. వారు మరువబడ్డారు ఉద్దేశపూర్వకంగా. So then, Meade said to me, she said, Bill, why is that? కనుక మేడా నాతో అన్నది, ఆమె నన్ను అడిగినది, బిల్, అది ఎందుకని అని. She said, I said, it's just the spirit of the nation. And I said, when you go to Germany, they have a certain spirit. Go to Finland, they have a national spirit. You come to America, we have a national spirit. నేను చెప్పాను, ఇది కేవలము దేశం యొక్క ఆత్మ. నేను చెప్పాను, జర్మనీకి నీ వెళ్తే వారికి ఒక విధమైన ఆత్మ ఉండును. ఫిన్లాండ్కి వెళ్ళు, వారికి దేశపు ఆత్మ ఉంటుంది. నీవు అమెరికాకు రా, మనకు దేశపు ఆత్మ వారికి ఉంటుంది. Our national spirit is frolic. Jokes. You know why? We were founded upon the doctrine of the apostles. We were founding upon a leadership of great men like Washington, Lincoln. Amen. But we have moved off of that foundation. And we know that we've got it coming. We know that atomic bombs got our name wrote on it. We know the slavery lays ahead of us. Don't need to fool yourself. మనకు దేశపు ఆత్మ, సరసోక్తులు, తమాషాలు ఏంటో తెలుసా? మనము అపోస్తుల సిద్ధాంతం పైన నిర్మింపబడి ఉన్నాము. గొప్పవారైన వాషింగ్టన్, లింకన్ వారి యొక్క నాయకత్వం పైన మనం కట్టబడ్డాము. అయితే ఆ పునాది నుండి మనం తొలగిపోయాము. అది వచ్చుచున్నట మనం ఎరిగి ఉన్నాము. అణుబాంబుపై మన పేరు వ్రాయబడి ఉన్నదని మనం ఎరుగుదుము. దాస్యము మన ముందున్నదని మనం ఎరుగుదుము. మిమ్ములను మీరు వెర్రివారిని చేసుకోవద్దు. Reminds me like some of these comedians going down and telling these jokes and carrying on, and women carrying on the way they do and man together. వీరిలో కొందరు హాస్యగాల వలె కొందరు నాకు జ్ఞప్తిస్తున్నారు. వెళ్లిపోతూ ఈ చరసోక్తులు వేస్తూ ఉంటారు. స్త్రీలు వారికి ఇష్టమొచ్చినట్లుగా, పురుషులు కూడా. It just reminds me of a little boy going through the graveyard whistling, trying to make himself believe he's not scared. సమాధి తోటలో గుండా వెళ్ళుచూ ఉన్న చిన్న బాలుడు జ్ఞప్తిస్తున్నాడు. అతడు భయములేని వానిగా తనకు తాను అనుకుంటూ ఇలవేస్తూ ఉన్నాడు. Sure he's scared. He ain't fooling nobody, that's why he's whistling. He's trying to say he's not scared, but he is. That's what's the matter today. ఖచ్చితంగా అతడు భయపడుతున్నాడు. అవునా? ఎవరిని అతడు బుద్ధిహీనుగా చేయట్లేదు. అందుచేత అతడు ఈల వేస్తూ ఉన్నాడు. చూశారా? అతడు భయపడలేదని చెప్పుటకు అతడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అతడు భయంతో ఉన్నాడు. అది ఈ రోజు సంగతి. Oh, what a blessed hope for the believer. That's lifting up hands for redemption is drawing nigh. When he sees these things appearing. It's a great time for the believer. అయితే విశ్వాసికి అంతటి నిరీక్షణ, మన యొక్క రక్షణ సమీపిస్తుండగా అది మన చేతులెత్తుట అవుతుంది. అతడు ఈ విషయాలు అగుపించులు చూచున్నప్పుడు అది విశ్వాసికి ఘనమైన సమయం. Now, these things that the groaning in our bodies, did you ever notice a tree, how it struggles for life? It wants to live. ఈ విషయాలు మన శరీరమందు మూల్గుట ఎప్పుడైనా గమనించారా? ఒక చెట్టును గమనించారా? జీవం కోసం అది ఎట్లు పోరాడున్నది. అది బ్రతకాలని అది కోరుకుంటుంది. And you notice an animal, how in death, how it struggles. You notice a human being, everything, nature is groaning. We in ourselves are groaning.
See? ఒక జంతువును నువ్వు గమనించు, మరణములో అదెట్లు పోరాడినది. ఒక మానవుని నీవు గమనించు, ప్రతిదానిని ప్రకృతి మూలుగుతున్నది. మనము మూలుగుచున్నాము. చూశారా? We know there's something wrong. We see from these verses that something has been lost both to man and earth. ఒకటేదో పొరపాటు ఉందని మనకు తెలుసు. ఈ వచనాలను బట్టి మనం చూస్తున్నాం, ఒకటి ఏదో పోగొట్టుకొనబడినది, నరులలోనూ భూమిలోనూ రెంటిలో. Creation of all type has lost something, for we see from this inspired word that it's groaning for some reason. You don't groan unless there's a reason for it. As I spoke of the ink, it's a reason. సృష్టిలో అన్ని రకాలలో ఒకటి పోగొట్టుకున్నది, ఏలయనగా ఒక కారణము చేతది మూలుగుతుందని ఆవేశపూరితమైన ఈ వాక్యము చేత మనం చూస్తున్నాం. దాని కొరకు ఒక కారణము లేకుండా నీవు మూలుగవు. స్థిరాన్ని గూర్చి నేను మాట్లాడినట్టు అదొక కారణం. That's why I'm praying for the sick until you can find the cause. I know the cure, but I got to find the cause. That's why the visions are so needed and prominent. It reveals the secret of the heart, tells the person where you made your mistake and what to do. See? రోగుల కొరకు ప్రార్థించుట అలాగ ఉంటున్నది. కారణం కనుగొనే వరకు చికిత్స నేనెరుగుదును. అయితే కారణం నేను కనుగొనవలసి ఉన్నది. ఆ కారణం చేత దర్శనాలు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి, అవసరమై ఉన్నవి కూడా. హృదయం యొక్క రహస్యాన్ని అది బయలుపరచును. నీ తప్పు నీవెక్కడ చేశావో మరియు ఏమి చేశావో వ్యక్తికి తెలియబడుతుంది. చూశారా? No matter how much medicine you take or how much oil you pour on their heads or how loud anyone will scream over you, if there is something wrong, he'll lay right there. I said he, that's Satan. నీవెంత ఔషధం తీసుకున్నావని కాదు, లేక ఎంత నూనె వారి తలలపైన పోసేవని కాదు, లేక నీ మీద ఎంతగా ఎవరైనా అరుపులు అరచారని కాదు. ఏదైనా ఒకటి తప్పున్నట్లయితే అతడు అక్కడ పడి ఉంటాడు. అతడు అని నేను చెప్పాను, అది సాతానుడు. See, today, as advanced we are in medicine, we still don't know nothing about these things. You say he's got cancer, well, that ain't nothing. That just names what it is. చూడు, ఈనాడు మనము ఔషధ శాస్త్రములో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ విషయాలను గురించి మనకు తెలియదు. అతనికి కొరుకుడు పుండు క్యాన్సర్ వ్యాధి ఉన్నదని నీవు చెప్తావు. అదేమీ కాదు. అది ఏమయ్యిందో అది పేరులు. That name's the medical name, cancer. That don't have anything to do with what it is. That's the name that we call it. We just call it the name cancer. But really what it is, break it down, it's a devil. ఆ పేరులు వ్యాధి సంబంధిత పేరులు. కొరుకుడు పుండు క్యాన్సరు. అది ఏమైనదో దానితో పనిలేదు. దాన్ని పిలిచే పేరు అది. క్యాన్సర్ అను పేరుతో పిలుస్తాము. అయితే వాస్తవముగా అదేదనగా విడగొడితే అది దయ్యం. Now, we say sin. We just call it sin. Break it down. What is sin? A lot of people say drinking, committing adultery. No. That's the attributes of sin. See, that's what sin causes. See? But real sin is unbelief. ఇప్పుడు మనము పాపం అని చెప్దాము. మనము పాపమనే పిలుద్దాం. బెడగొట్టు. పాపమనగా ఏంటి? అనేక మంది అంటారు, మద్యపానం సేవించడం, వ్యభిచరించడం. కాదు, అవి పాపము యొక్క గుణలక్షణాలు. అవునా? పాపము కలిగించు కారణాలు అవి. చూశారా? అయితే నిజమైన పాపము అవిశ్వాసము. That's where it's named and called out. If you are a believer, you don't do those things. అది వాటికి పేరు పెట్టబడి పిలువబడుచున్నది. నీవు విశ్వాసినట్లయితే ఆ పనులు చేయవు. But no matter how holy you try to make yourself and how religious you try to be, if you do those things, you're an unbeliever.
That's scripture. అయితే ఎంతగా నిన్ను నీవు పరిశుద్ధునిగా చేసుకుని ప్రయత్నించినను, నీవెంతగా భక్తిగా ఉండుటకు ప్రయత్నించినను, నీవు ఆ కార్యములు చేసినట్లయితే నీవు అవిశ్వాసివే. అది లేఖన ప్రకారము. Now, something's lost. And it's groaning. It's trying to get back, to be back to its original condition. ఒకటి పోగొట్టబడినది, అది మూల్గుచున్నది, అది తిరిగి పొందుకొనటానికి ప్రయత్నం చేస్తున్నది, తన అసలు స్థానానికి వచ్చుటకు ప్రయత్నము చేస్తున్నది. Would you imagine someone falling from the earth down into a deep pit somewhere and was struggling, climbing, pulling? They must by some means get out of this pit. They're not in their original state. ఒకరు భూమి మీద నుండి ఒక చోట లోతైన గుంటలో పడుట నీవు ఊహించు. పోరాటం, ఎక్కటం, లాగటం, వారు ఎలాగైనా సరే ఈ గుంట నుండి బయటికి రావలసి ఉంది. వారు వారి అసలు స్థానములో లేరు. And frantically they're screaming. They're clawing the walls, making a noise. They're doing some way. They're groaning because they want to get back to their original state. వారు వెర్రిగా కేకలు వేస్తున్నారు, గోడలు గీకుతున్నారు, శబ్దాలు చేస్తున్నారు, లేక ఏదో విధంగా వారు మూలుగుతూ ఉన్నారు. ఎందుకనగా వారి యొక్క అసలైన స్థానానికి వారు రావాలని కోరుకుంటున్నారు. That's when a person is struck with disease, aches and pains. One time they wasn't that way, but they're groaning. Why? They're not right. There's something wrong. And they're groaning and trying to get back to where they was when they had health. ఆ కారణము చేతనే ఒక వ్యక్తి వ్యాధితో బాధతో మొత్తబడినప్పుడు ఆ విధముగా ఉంటాడు. ఒకప్పుడు వారు ఆ విధముగా లేరు, అయితే వారు మూలుగుతున్నారు. ఎందుచేత వారు సరిగా లేరు. ఒకటేదో పొరపాటున్నది, వారు మూలుగుచున్నారు. వారు ఎక్కడైతే ఆరోగ్యంగా ఉన్నారో ఆ స్థితికి వచ్చుటకు ప్రయత్నిస్తూ మూలుగుచున్నారు. And when nature and peoples, as the Bible said, are groaning, it shows there's something that they're not in their ought to be condition. They have fallen from somewhere. Now we don't need anybody to interpret that for us, see? బైబిల్ చెప్పిన ప్రకారంగా ప్రకృతి ప్రజలు మూలుగుచుండగా వారుండవలసిన స్థానంలో వారు లేరని ఒకటి తెలియచేస్తుంది. ఒక చోటు నుండి వారు పడిపోయారు. దాన్ని ఎవరు కూడా మనకు అనువాదం చెప్పనవసరం లేదు. అవును.